వివరణ చెప్పండి. ఆడే ఉండు. ఓటేయడానికి నిలబడితే రాదమ్మ రాదమ్మ కొడుకు మరి కమ్మాలు మొత్తం కమ్మాలు మాది గొల్లలో కొంతమంది ఉన్నారయ్యా. గొల్లలో మొత్తం గొల్లలో గొల్లం డాక్టర్ గారు వాడు మమ్మల్ని కర్రలు తీసుకున్నాయా, ఆడవాళ్ళు కొడతారయ్యా, మగవాళ్ళు కొడతారయ్యా. ఒక్కతనం మీకు దయ ఉంటే వాళ్ళని మటుకు జైలుకు తీసుకోవాల్సిందయ్యా. మేము ఓటేయాలా 3 గంటలు 5 గంటలు 6, 7 కాడికి నిలబడమయ్యా. మేము ఇంతవరకు ఓటేయాలా. మేము ఓటేయడానికి వచ్చినాం. ఈ నా కొడుకులు ఎట్లా చేస్తారని మీకు పుణ్యం ఉండేది. వాళ్ళని మట్టుకు ఈ ఊర్లో నుంచి కమ్మాలని వాటిని తీసుకుపోతే మేము ఓట్లేస్తాం. ఈ రాజ్యం మొత్తం కమ్మాలదేనా? ఇంకెవరికి కాదా? ఈ ఊరు కమ్మాలదేనా? కమ్మాలకి ఎదురు ఎవరు లేరా? ఎవరు లేరన్నా? కమ్మాలకి ఒక్కళ్ళు కూడా ఎదురు తిరగలేదన్నా. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఏ కాస్ట్ వాడైనా కానీ ఒక్కరు కూడా ఎదురు తిరగల. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాల పగలు కొట్టిర్రు. నిన్న నిలబడ్డా కానీ కొట్టిరయ్యా. దీనికి కూడా అంత రాంగ్. ఇప్పుడు నేను దీన్ని పగలగొడుతున్నాను. ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇవేంటి అసలు ఇంత అన్యాయమైన ఎలక్షన్ చేస్తారా? అంటే మోసం చేస్తున్నారా మీరంతా? ఎలా చేస్తారు మీరు? అసలు ఎలా చేస్తారు? పెట్టుకోక దీనికి కూడా అంత రాంగ్. ఇప్పుడు నేను దీన్ని పగలగొడుతున్నాను. ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇవేంటి అసలు ఇంత అన్యాయమైన ఎలక్షన్ చేస్తారా? అంటే మోసం చేస్తున్నారా మీరంతా? ఎలా చేస్తారు మీరు? అసలు ఎలా చేస్తారు? పెట్టుకోక